Hi, today I am going to tell you about care of the elderly in diabetics. Diabetic patients, elderly people అయితే ఎలా కేర్ తీసుకోవాలి. Care of elderly people with diabetes requires an individualized and comprehensive approach that addresses their unique medical, functional, psychological and social needs. మెడికల్ నీడ్స్ ఉంటాయి, ఫంక్షనల్ నీడ్స్ ఉంటాయి, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి, సోషల్ నీడ్స్ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా ఇండివిజువలైజ్డ్ అండ్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్ ఈజ్ పాసిబుల్. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజింగ్ డయాబెటీస్ ఇన్ ద ఎల్డర్లీ ఇంక్లూడ్ individualized care and goals. Treatment and monitoring should be tailored based on clinical complexity, diabetes trajectory, functional status and patient preferences. ట్రీట్మెంట్ కానీ మానిటరింగ్ కానీ ఇండివిజువల్ పేషెంట్ని బట్టి ఉంటుంది, వాళ్ళకున్న డయాబెటీస్ రేంజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఫంక్షనల్ స్టేటస్ బట్టి ఉంటుంది, పేషెంట్ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుందన్నమాట. గ్లైసెమిక్ గోల్స్ మే బీ రిలాక్స్డ్ ఇన్ very frail or terminally ill elderly to avoid hypoglycemia and maintain comfort. గ్లైసిమిక్ గోల్స్ అంతగా స్ట్రిక్ట్గా పెట్టరు కొంతమందిలో, టర్మినల్లీ ఇల్ ఎల్డర్లీలో లేకపోతే ఫ్రెయిల్ ఎల్డర్లీలో, అంటే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళ అలాంటి ఎల్డర్లీ పీపుల్లో హైపోగ్లైసిమియాని అవాయిడ్ చేసి మెయింటైన్ కంఫర్ట్ గ్లైసిమిక్ గోల్స్ మే బీ రిలాక్స్డ్. నెక్స్ట్, సింప్లిఫై థెరపీస్ నియర్ ఎండ్ ఆఫ్ లైఫ్, possibly reducing insulin injections and glucose monitoring frequency. థెరపీ సింప్లిఫై చేస్తారనమాట ఇందులో కేర్ ఆఫ్ ఎల్డర్లీలో, ఎందుకంటే ఎండ్ ఆఫ్ లైఫ్లో ఉంటారు కదా, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవి వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. అండ్ గ్లూకోజ్ మానిటరింగ్ కూడా రెగ్యులర్గా కాకుండా ఇన్నిసార్లు చేస్తారు, సో దట్ వీ కెన్ అసెస్ ద గ్లూకోజ్ అండ్ ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు గ్లూకోజ్ మానిటరింగ్ని. So individualized care and goals lo treatment and monitoring should be tailored based on some factors. Glycemic goals may be relaxed in very frail and terminally ill elderly, simplifying therapies near end of life, possibly reduce insulin injections and glucose monitoring frequency. Next, regular monitoring and prevention. Track glucose levels regularly to adjust treatment and prevent dangerous blood sugar fluctuations. ఒక్కోసారి గ్లూకోజ్ లెవెల్స్ రెగ్యులర్గా చూడాల్సి వస్తుంది. ఎందుకు? డేంజరస్ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి, షుగర్ ఎక్కువ పడిపోతుందా, షుగర్ ఎక్కువ అయిపోతుందా అనేది చూసుకోవడానికి అనమాట. ఎర్లీ రికగ్నిషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హైపోగ్లైసిమియా ఆర్ క్రిటికల్ డ్యూ టు హయ్యర్ రిస్క్ ఇన్ ద ఎల్డర్లీ. ఒక్కోసారి హైపోగ్లైసిమియా వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతారు పేషెంట్, సో ఎల్డర్లీస్కి అది కామన్ అనమాట. సో ఎర్లీ రికగ్నిషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హైపోగ్లైసిమియా ఆర్ క్రిటికల్. సో రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ప్రివెన్షన్లో track the glucose levels regularly to prevent dangerous blood sugar fluctuations. Early recognition and management of hypoglycemia is critical. Next, nutrition and physical activity. Support good nutrition tailored to cultural preferences and personal goals to prevent undernutrition and weight loss. Nutrition kuda avasaram kada to prevent undernutrition and weight loss. Encourage regular physical activity to improve insulin sensitivity, maintain mobility and strengthen muscles. ఎంత ఎల్డర్లీ అయినా వాళ్ళకి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీకి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీకి ఎంకరేజ్ చేసినప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మొబిలిటీ మెయింటైన్ చేయొచ్చు, మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవ్వచ్చు. సో న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో సపోర్ట్ గుడ్ న్యూట్రిషన్ and reach personal goals to prevent undernutrition and weight loss. Encourage regular physical activity to improve insulin sensitivity, maintain mobility and strengthen muscles. Next, medication management. Beware of polypharmacy. Use pill reminders and simplify medication regimens. Use insulin pens preferentially over syringes for ease in those with functional impairments. Adjust insulin doses carefully to avoid hypoglycemia, especially with long-acting insulin analogs. Polypharmacy. ఎక్కువ పిల్స్ ఇచ్చేయకూడదు, పిల్ రిమైండర్స్ పెట్టుకోవాలి. అంటే పలానా టైంకి ఇవ్వాల్సిన పిల్లు ఆ టైంకే ఇవ్వాలి, సో ఆ రిమైండర్ పెట్టుకుంటే అది రిమైండ్ చేస్తుంది అనమాట. అండ్ సింప్లిఫై మెడికేషన్ రెజిమెన్స్. పెద్ద డోసెస్, ఎక్కువ డోసెస్ అలాంటివి ఇవ్వకుండా సింప్లిఫై మెడికేషన్ రెజిమెన్స్. యూస్ ఇన్సులిన్ పెన్స్ ప్రిఫరెన్షియల్లీ ఓవర్ సిరింజెస్ ఫర్ ఈజ్ ఇన్ దోస్ విత్ ఫంక్షనల్ ఇంపైర్మెంట్స్. సిరింజెస్ కన్నా ఇన్సులిన్ పెన్స్ యూస్ చేస్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఈజ్గా ఉంటుంది. అడ్జస్ట్ ఇన్సులిన్ డోసెస్ కేర్ఫుల్లీ టు అవాయిడ్ హైపోగ్లైసిమియా. చాలా హై డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ ఇచ్చేసి ప్లస్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఇచ్చేస్తే హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
సో లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనలాగ్స్ని యూస్ చేసి హైపోగ్లైసిమియాని ప్రివెంట్ చేయొచ్చు. సో మెడికేషన్ మేనేజ్మెంట్, బివేర్ ఆఫ్ పాలిఫార్మసీ, యూజ్ ఇన్సులిన్ పెన్స్, అడ్జస్ట్ ఇన్సులిన్ డోసెస్ కేర్ఫుల్లీ టు అవాయిడ్ హైపోగ్లైసిమియా, ఎస్పెషల్లీ విత్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనలాగ్స్. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనలాగ్స్ ఇచ్చినా కూడా ఒక్కోసారి హైపోగ్లైసిమియా వచ్చేయచ్చు. సో అది పేషెంట్ బట్టి ఉంటుంది. షార్ట్ యాక్టింగా, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనలాగ్సా, ఎంత ఇన్సులిన్ ఇవ్వాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఏ టైమింగ్లో ఇవ్వాలి, బిఫోర్ మీల్స్ ఇవ్వాలా, ఆఫ్టర్ మీల్స్ ఇవ్వాలా, ఎప్పుడు షుగర్స్ చెక్ చేయాలి, ఎంత షుగర్ ఎలివేట్ అయిందో చూసుకోవాలి, ఎంత షుగర్ డ్రాప్ అయిందో చూసుకోవాలి, ఫ్లక్చుయేషన్ ఎంత ఉందో చూసుకోవాలి, ఇన్ బిట్వీన్ మీల్స్ షుగర్ ఎలా ఉంటుందో చూసుకోవాలి, బెడ్ టైమ్ ఇన్సులిన్ ఎంత ఇవ్వాలో చూసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ షుగర్ స్పైక్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో అదన్నీ అన్నమాట. నెక్స్ట్, అడ్రస్సింగ్ psychological and social factors. Include caregivers and social support network in care plans. Manage stress through socialization, hydration, sleep and relaxation techniques as stress impacts blood glucose control. Address cognitive decline, functional impairments and depression which are common in elderly diabetics. So addressing and psychological and social factors lo కేర్ గివర్స్ ఉండాలి, సోషల్ సపోర్ట్ నెట్వర్క్స్ ఉండాలి కేర్ ప్లాన్స్లో. సో కేర్ గివర్స్కి కంప్లీట్ గైడెన్స్ ఉండాలి, స్ట్రెస్ని మేనేజ్ చేయాలి, సోషలైజేషన్ ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తూ ఉండాలి ఎల్డర్లీని రెగ్యులర్గా, ఎల్డర్లీని పలకరించడానికి సోషల్ గ్రూప్స్ని అరేంజ్ చేయాలి, యాడిక్వేట్ హైడ్రేషన్ ఇవ్వాలి, స్లీప్ సరిగ్గా ఉండేటట్టు ఉండాలి, రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయించాలి. సో ఈ స్ట్రెస్ అనేది బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మేనేజ్ స్ట్రెస్ త్రూ సోషలైజేషన్, హైడ్రేషన్, స్లీప్ అండ్ రిలాక్సేషన్. అడ్రస్ కాగ్నిటివ్ డిక్లైన్, ఫంక్షనల్ ఇంపైర్మెంట్స్ అండ్ డిప్రెషన్ విచ్ ఆర్ కామన్ ఇన్ ఎల్డర్లీ డయాబెటిక్స్. ఎల్డర్లీ డయాబెటిక్స్లో కాగ్నిటివ్ డిక్లైన్ ఉంటుంది, ఫంక్షనల్ ఇంపైర్మెంట్ ఎంతో కొంత ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎండ్ ఆఫ్ లైఫ్ అండ్ పాలియేటివ్ కేర్. Focus shifts to symptom management, comfort and quality of life with less emphasis on strict glycemic control. ఎప్పుడు షుగర్ మేనేజ్ చేయాలి, బ్లడ్ షుగర్స్ని మేనేజ్ చేయాలి, స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోలే కాకుండా సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ, కంఫర్ట్ చూసుకుంటూ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవడానికి చూసుకోవాలన్నమాట. Collaboration among healthcare providers including hospice and long-term care staff is important. Healthcare providersతో డిస్కస్ చేసుకుని లాంగ్ టర్మ్ కేర్ స్టాఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, కొలాబరేషన్ అనేది చూసుకోవాలి. ట్రీట్మెంట్ డెసిషన్స్ షుడ్ రెస్పెక్ట్ అ పేషెంట్ ఆటోనమీ అండ్ ప్రిఫరెన్సెస్. పేషెంట్ ఏమనుకుంటున్నారు, పేషెంట్ ఎలా ఉండాలనుకుంటున్నారు, పేషెంట్ ఏం తినాలనుకుంటున్నారు, ఎంతవరకు తినాలి, ఏం తింటే మంచిది, ఎలా అడ్వైస్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట ట్రీట్మెంట్ డెసిషన్ ఇచ్చేటప్పుడు. సో ఎండ్ ఆఫ్ లైఫ్ అండ్ పాలియేటివ్ కేర్లో ఫోకస్ షిఫ్ట్స్ టు సిమ్టమ్ మేనేజ్మెంట్, కంఫర్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ with less emphasis on strict glycemic control, collaboration among healthcare providers with long-term care staff, and as treatment decisions should respect patient autonomy and preferences. Next, support for caregivers. Provide education, support and resources to family or professional caregivers. Encourage community and governmental resource utilization. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి కేర్ గివర్స్కి సపోర్ట్ ఇవ్వాలి అండ్ రిసోర్సెస్ ఇవ్వాలి టు ఫ్యామిలీ ఆర్ ప్రొఫెషనల్ కేర్ గివర్స్. ఎవరైతే ఫ్యామిలీ టేక్ కేర్ చేస్తున్నారో ఎల్డర్లీని, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ప్రొఫెషనల్ కేర్ గివర్స్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్, సపోర్ట్ అండ్ రిసోర్సెస్ కూడా ఇవ్వాలి. ఎంకరేజ్ కమ్యూనిటీ అండ్ గవర్నమెంటల్ రిసోర్స్ యూటిలైజేషన్. కమ్యూనిటీని ఎంకరేజ్ చేయాలి, ప్లస్ గవర్నమెంటల్ రిసోర్స్ యూటిలైజేషన్ కూడా చేసుకోవాలి. Managing diabetes in older adults is complex and requires a team approach with continuous reassessment and adaptation of plans as the patient's condition changes. ఒక ఇయర్లో ఒక ఎల్డర్లీ పేషెంట్ ఇలా ఉన్నారని నెక్స్ట్ ఇయర్లో అలాగే ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఎల్డర్లీ పీపుల్కి వేరు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డయాబెటీస్ ఇన్ ఎల్డర్లీ పేషెంట్స్ ఎలాగ మేనేజ్ చేయాలంటే ఒక టీమ్ అప్రోచ్తో చేయాలి. కంటిన్యూస్ రీఅసెస్మెంట్ చేసుకుంటూ, అడాప్టేషన్ ఆఫ్ ప్లాన్స్ చేసుకుంటూ, పేషెంట్ కండిషన్ చేంజ్ అయ్యాన్ని బట్టి మనం కూడా రీఅసెస్ చేసుకుంటూ అడాప్టేషన్ ఆఫ్ ప్లాన్స్ చేసుకోవాలి. సపోర్టింగ్ బోత్ ద ఇండివిజువల్ అండ్ దర్ కేర్ గివర్స్ ఇస్ క్రిటికల్ టు సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇండివిజువల్ని, కేర్ గివర్స్ని మేనేజ్ చేసుకుంటూ వస్తే ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.